జన సైనికులు ఐక్యంగా ఉంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ పిలుపునిచ్చాడు. శ్రీకాకుళం నగరంలో మంగళవారం జనసేన పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ మండల గ్రామ బూత్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. క్రమశిక్షణ నిజాయితీకి మారుపేరు పవన్ కళ్యాణ్ అని కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి నాయకుడు రాష్ట్రానికి సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని తెలిపారు. అందుకే ఒక సంకల్ప బలంతో అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కల్లబల్లి మాటలు చెప్పేందుకు తిరుగుతున్న వైసీపీ నాయకులను నమ్మితే రానున్న రోజుల్లో భయానక పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలకు వివరించాలని కోరారు. జిల్లాలో జన సైనికులకు తాను అండగా ఉంటానని, మీకోసం దేనికైనా సిద్ధమని భరోసా కల్పించారు. కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు జననేత పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని వివరించారు. జిల్లాలో వలసల నివారణకు బృహత్తరమైన కార్యాచరణ పవన్ కళ్యాణ్ తీసుకున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని శ్రీకాకుళం పట్టణ వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో 10 నియోజకవర్గాల సమన్వయకర్తలు, అలానే మండల అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, అనేక మంది జిల్లా ముఖ్య నాయకులతో ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఏ దిశగా వెళ్ళాలి, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు మా దైవమైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు దిశానిర్దేశం చేశారో ఆ సందేశాన్ని పుణికిపుచ్చుకొని రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రయత్నంలో భాగంగా కైవాసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చినటువంటి అశేష జనవాహిని ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎక్కడ చూసినా ప్రజలు జనసేన నాయకత్వాన్ని, ఆ నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి భరోసానివ్వగలిగినటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానికం కూడా నమ్ముతూ ఉన్నారు. ఈ దిశగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది. రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే క్షేత్రస్థాయిలో, అతి కొద్ది వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలను పూర్తి చేసుకొని మా యొక్క కార్యాచరణ సిద్ధం చేసినట్టు కార్యాచరణ దిశగా ముందుకు పోయి పార్టీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి తెలియజేసేటట్లు పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ దిశగా ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఒక సంకల్పం, ఆశయం ఉందో ఆశయం సిద్ధించే వరకు అహర్నిశలు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమై పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.